హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. ఈరోజు వీడియోలో తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆర్థికంగా చిక్కిపోయిన కుటుంబాలకు డబ్బుతో ముడిపడి ఉన్న ఏ సమస్య అయినా పెద్దదే. ఇక అది వారి కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు కావచ్చు, దీర్ఘకాలిక రోగాలు కావచ్చు, ఊహించకుండా వచ్చి పడే జబ్బులు ఏవైనా కావచ్చు. అందిన కాడ అప్పు తెచ్చి వైద్య ఖర్చులు భరిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఆఖరి ఆశాదీపం ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి సహాయ నిధి మాత్రమే. ఇలాంటి వారి కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఉన్నప్పటికీ కొన్ని జబ్బులను ఈ పథకంలో చేర్చలేదు. దీంతో అత్యవసరంగా డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే వైద్యం కోసం చేసిన ఖర్చులను పరిశీలించి ఆ దరఖాస్తుకు అర్హత ఉందని భావిస్తే తగిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అది ఎంత మొత్తమైనా బాధితులకు కొంత ఊరటే. ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తారు, ఎలాంటి సమయంలో దీన్ని వాడుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటి? ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. వైద్య ఖర్చుల కోసం కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాలు, తెల్ల రేషన్ కార్డుదారులు, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. అయితే ఈ పథకం ఉందని చాలామందికి తెలియదు. తెలిసినా ఎలా అప్లై చేయాలో అవగాహన లేకపోవడంతో దరఖాస్తు చేయలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. అర్హత ప్రమాణాలు. ఆరోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజలు దీనికి అర్హులు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలు, బాధితులు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇప్పుడు అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. 1 ఆధార్ కార్డ్, 2 రేషన్ కార్డ్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 4 ఇన్కమ్ సర్టిఫికేట్, 5 బ్యాంక్ అకౌంట్, 6 ఫోన్ నెంబర్, 7 ఈమెయిల్ ఐడి. వీటితో పాటు బాధితుడు ఏ హాస్పిటల్లో అయితే వైద్య ఖర్చులు భరించారో ఆ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన వైద్య బిల్లులు, అంటే సర్జరీ, బ్లడ్ టెస్టులు, మెడిసిన్ వంటివి, ఇవన్నీ పత్రాలు జాగ్రత్తగా సేకరించాలి. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఫామ్తో సంబంధిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖర్చులకు గాను ఒక కొటేషన్ వేసి అధికారిక స్టాంపు వేసి సంతకం చేసి ఇస్తారు హాస్పిటల్ వాళ్ళు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో చేయడానికి వీలు ఉండదు, మొత్తం ఆఫ్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోకి వస్తారో మీ ఏరియా ఎమ్మెల్యే కానీ ఎంపీ గారికి కానీ స్వయంగా వెళ్ళి మీకు జరిగిన నష్టాన్ని కానీ హాస్పిటల్లో భరించిన ఖర్చులకు కానీ వారికి వివరించి అప్లికేషన్ని వారికి ఇవ్వాలి. మీ పరిస్థితులను అర్థం చేసుకొని సంబంధిత సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసర్లకు పంపడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ని వెరిఫై చేసి 15 రోజుల నుండి 20 రోజుల వ్యవధిలో అమౌంట్ శాంక్షన్ చేస్తారు. దాన్ని మీకు చెక్ రూపంగా మనీ పంపడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.